విజయవాడ నుంచి సౌజన్య రాస్తున్నారు. శ్రీకృష్ణుడు సికిపించమౌళి ఎందుకయ్యాడు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సిఖి పించ మౌళి. సిఖి అంటే నెమలి, సిఖి పించము అంటే నెమలి పించం, మౌళి శిరస్సు కిరీటం. కిరీటము మీద నెమలి పించము కలవాడు, అది అలంకారం. అది పరమాత్మ కిరీటం పెట్టుకున్న, కిరీటం పైన పింఛం పెట్టుకునేవాడు, నెమిలి పింఛం. పిల్లగాడిగా ఉన్నప్పుడు కిరీటం లేదు కదా, పింఛం పెట్టుకునేవాడు. నెమిలి పింఛాన్ని అలంకారంగా పెట్టుకున్న మహానుభావుడు, అది శిరస్సు మీద పరమాత్మ. ఎందుకు అలా పెట్టుకున్నాడు? మనకు కృష్ణ పరమాత్మ ఎంత చిన్న పని చేసినా, ఎంత పెద్ద పని చేసినా, ఎంత అల్లరి చేసినా, ఎంత ఆనందాన్ని కలిగించినా, ఒక సత్యాన్ని, ఒక తత్వాన్ని, ఒక ధర్మాన్ని ఉపదేశించటానికే చేస్తాడు. దాన్ని మర్చిపోవద్దు. సికిపించ మౌళిలో ఒక అద్భుతమైనటువంటి రహస్యం, తత్వం, జ్ఞానం బోధిస్తున్నాడు. అంతేకాదు మనందరి కన్నులు తెరిపిస్తున్నాడు. మనం కృష్ణ పరమాత్మ మనందరం ప్రేమతో 2 పేర్లు పెట్టాం, తెలుసు అనుకుంటాను. ఒక పేరు వెన్న దొంగ అంటే చోరుడు, ఇంకో పేరు పెట్టాం జారుడు, గోపికాజారుడు. నవనీత చోరుడు, గోపికాజారుడు. రేపల్లెలో 25 లక్షల మంది గోపికలు ఉన్నారు. 5 లక్షల ఇండ్లు ఉన్నాయి. రేపల్లె చిన్న పల్లెటూరు, 5 లక్షల ఇండ్లు ఉన్నాయి. ఇప్పటి కాలం కాదు కాబట్టి ఇంటికి 5గురు వేసుకుందాం, 25 లక్షలు. 25 లక్షల గోపికలతో విహరించాడు స్వామి రేపల్లెలో. వీరు కాక పెద్దయిన తర్వాత అష్టభార్యలను వివాహం చేసుకున్నాడు, 8 మందిని. వీరు కాక 16,000 మందిని చేసుకున్నాడు. ఇంకేదో ఉన్నారు. 25 లక్షలు, 16,000 అష్టభార్యలు. మరి ఇంతమందితో ఆ స్వామి ఎలా ఎగాడు? మనందరికేమో ఏకపత్ని వ్రతం, ఏకనారి ఏదో చెప్తారు, కబుర్లు చెప్తారు కదా. మరి ఆయన ఇవన్నీ చేసి ధర్మమేనా? అందులో పరస్త్రీలతో రమించుట ధర్మమా? పరీక్షిత్తి అడిగాడు. కాబట్టి ఆయన ఏం దేవుడండి, ఆయనది కథ ఏమిటండి, అది భాగవతమా అని పరమాత్మ చర్యలో, పరమాత్మ ప్రవర్తనకు కూడా కళంకం అంటగట్టి ప్రబుద్ధులం కదా మనం అందరం. ఇలాంటి మన సందేహాన్ని, అపార్థాన్ని, అపోహను తొలగించటానికే నెమిలిపించాన్ని ఎత్తిన పెట్టుకున్నాడు. అదేంటండి అంటారా? నెమిలిపించానికి, సందేహానికి ఏం సమాధానం? ప్రపంచంలో స్త్రీ పురుష సమాగమము లేకుండా సంతానం పొందగల ఏకైక జంతువు నెమలి. నెమలికి సంతానం మనలాగా ఆడ మగ యొక్క కలయికతో పని లేదు. మేఘం ఉరిమితే ఆ ఉరుముకు నెమలి నాట్యం చేస్తుంది, మొగ నెమిలి పురివిప్పి పరమానందంగా నాట్యం చేస్తుంది. అలా నాట్యం చేసినప్పుడు ఆనందంగా ఆ మొగనెమిలి కంటి నుంచి నీటి బిందువులు రాలుతాయి. ఆ రాలుతో నీటి బిందువులను వచ్చి ఆడనెమిలి మింగేస్తుంది. వెంటనే గర్భవతి అవుతుంది. అండం, గుడ్డు అంటాం కదా, అండం పెడుతుంది, సంతానం వస్తుంది. సంతానం కలిగిందే? మరి ఇప్పుడు మనలాగా సమాగమం జరిగిందే? అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి ఉంటాడు. నీటి బిందువును నోట్లో తీసుకొని దాంతో సంతానం పొందుతుంది. అంటే సంతానం పొందటానికి, సంతోషాన్ని పొందటానికి, మనం అనుకున్న సౌఖ్యాన్ని పొందటానికి ఆడామొగ కలియవలసిన పని లేదు, సమాగమంతో పని లేదు. సౌఖ్యం అనేది, సంతోషం అనేది మానసికం తప్ప శరీరంతో వచ్చేది కాదు. ఇంతమంది సంతానం ఆయన కలిగింది కృష్ణునికి, కానీ ఆయనే ఏ స్త్రీని తాకనైనా తాకలేదు. కానీ అంతమంది గోపికలతో విహరించాడు, ఇంతమంది భార్యలతో విహరించాడు. ఒక్కొక్క భార్యకు 10 మంది కుమారులు ఉన్నారు. మళ్ళీ 16,000 మందికి 10 మంది కుమారులు ఒక్కొక్కరికి. లెక్క చేయండి. భాగవతంలో చెప్తాడు సుఖయోగింద్రుడు, ఎంతమంది అయ్యా సంతానము? అయ్యా సంతానం లెక్క చెప్పలేం, కానీ ఆ సంతానానికి ఉన్న గురువులు లెక్క చెప్తామన్నాడు.
3,88,92,144 మంది గురువులట కృష్ణుని సంతానానికి. ఏదో 1+10 ఏదో అంటారు కదా, 10 మంది ఒక టీచర్ కానీ లెక్క చేసుకోండి మీరే. ఇంత సంతానము ఉంది, ఇంతమంది భార్యలు ఉన్నారు, ఇంతమంది అమ్మాయిలతో ఆడుకున్నాడు. కానీ వాస్తవంగా ఆయనకు ఎవరితోటి ఏ సందర్భంలోనూ ఎలాంటి శరీర సంబంధం లేదు. ఆ స్వామి అస్ఖలిత బ్రహ్మచారి. మన పరమాత్మ నామాల్లో ఆ పేరుంది. కృష్ణనామాల్లో అస్ఖలిత బ్రహ్మచారినే నమః ఒక నామం. మరి ఇదేంటి అస్ఖలిత మరి ఇంతమంది భార్యలుంటే అంటే ఎక్కడా సంగమం లేదు, ఎక్కడా సంబంధం లేదు. దర్శనంతో, స్పర్శతో, జలాన్ని తీసుకోవటంతో, భావ ఉద్వేగంతో, భావ ఐక్యంతో సంతానాన్ని పొందవచ్చు. సంతానానికి ఇన్ని అవసరం లేదు అనేటువంటి సత్యాన్ని, తన మీద ఉన్నటువంటి అభాండాన్ని తొలగించటానికి, అపోహను తొలగించటానికి ఆయన సికిపించ మౌళి అయ్యాడు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం.